జగన్ ఎమ్మెల్యేలను మార్చడం వెనుక ఇంత పెద్ద వ్యూహం ఉందా? వైసీపీ అధికారంలో ఉంది. దాంతో బెల్లం చుట్టూ ఈగల మాదిరిగా చాలామంది నేతలు ఉంటారు. ఒక విధంగా అధికం చేటు అన్నట్లుగా పరిస్థితి ఉంటుంది. దాంతో అవసరం ఉన్న వారితోనే టీంని రెడీ చేసుకోవడంలో జగన్ నేర్పు సాధిస్తున్నారు. టికెట్లు ఇవ్వలేని వారికి ముందే చెప్పేసి తన పని తాను చేసుకుని పోతున్నారు. అదే సమయంలో వారు అంతా విపక్షంలో చేరతారు అన్నది తెలియని విషయం కాదు. అలాగే ఇప్పుడు జరుగుతోంది. ఏపీలో విపక్షం తెలుగుదేశం పరిస్థితి అంతా జగన్కి తెలియనిది కాదు. వైసీపీకి ఉన్నంతగా వెసులుబాటు టీడీపీకి లేదు. ఆ పార్టీ అధినేత 4.5 దశాబ్దాల రాజకీయ జీవితం చూసినా కూడా ఆయన పొత్తు రాజకీయాలు చేస్తున్నారు. దాంతో ఏది స్వతంత్రంగా స్పీడ్గా నిర్ణయం తీసుకునే వీలు లేని పరిస్థితి ఏర్పడుతోంది. ఇక జనసేనతో పొత్తు కొత్త అనుభవంగా ఉంది. గతంలో ఏ పార్టీకి ఇవ్వనన్ని సీట్లు జనసేనకి ఇవ్వాల్సి వస్తోంది. మరోవైపు బీజేపీ లేకపోతే కమ్యూనిస్టులు వంటి పార్టీలతో పొత్తులు ఉంటాయని ప్రచారం సాగుతోంది. ఇవన్నీ టీడీపీకి అతిపెద్ద చిక్కుముడులని జగన్కి తెలుసు. వాటికి తోడు అన్నట్లుగా వైసీపీ నుంచి టికెట్ దక్కని నాయకులు టీడీపీని జనసేనను ఆశ్రయిస్తున్నారు. వైసీపీ అధినాయకత్వం ఇలా జరుగుతుందని తెలిసే ముందే తమ టికెట్ల వ్యవహారం సరిపెట్టేస్తోంది. ఇప్పుడు మరిన్ని కొత్త చిక్కులతో విపక్షం విలవెల్లాడుతోంది. అందరికీ టికెట్లు సర్దాల్సిన పరిస్థితులు విపక్షంలో ఏర్పడుతున్నాయి. దాంతో అక్కడ ఇంకా లేట్ అయ్యే అవకాశం ఉంది. అది వైసీపీ జనంలోకి దూసుకుపోవడానికి ఒక అవకాశంగా ఉంటే రేపటి రోజున అక్కడ భారీగా పెరిగే అసంతృప్తులు, వివాదాలు ఉండనే ఉంటాయి. వాటినన్నింటినీ పరిష్కరించుకుని విపక్షం వైసీపీతో పోటీ పడేసరికి పుణ్యకాలం ముగిసిపోతుంది. మరోవైపు చూస్తే వైసీపీ వద్దనుకున్న వారిని టీడీపీ చేరదీసినా, జనసేన పిలిచి టికెట్లు ఇచ్చినా జనం తీర్పులో మార్పు ఉండదు కదా అని రాజకీయ విశ్లేషకులు కూడా అంటున్నారు. అయినా సరే విపక్షాలు తాము బలంగా ఉన్నామని చెప్పుకోవడానికి వైసీపీ నుంచి వచ్చిన నాయకులను తీసుకుంటున్నాయి. ఈ విధంగా చేయడం వల్లనే వారు జగన్ మైండ్ గేమ్లో చిక్కుకుంటున్నారని అంటున్నారు. ఉన్న సమస్యలకు కొత్తవి చేరినట్లుగానే ఇప్పుడు వైసీపీ నుంచి వచ్చిన వారికి టికెట్లు ఇవ్వడం అన్నది విపక్ష శిబిరంలో జరుగుతోందని అంటున్నారు. ఏది ఏమైనా వైసీపీ అధినేత తాను అనుకున్నది చేసుకుని పోతున్నారు. ఇక వైసీపీ కొందరు అవుట్ డేటెడ్ అని పక్కన పెడితే వారిని ముందు పెట్టి ఎన్నికలకు వెళ్ళినా లేక వారితోనే ప్రజా తీర్పు కోరినా విపక్షానికి ఇబ్బంది అని అంటున్నారు. మొత్తానికి చూస్తే విపక్షంలో ముసలం పుట్టడానికి వైసీపీ అసంతృప్తులు అక్కడ చేరి కారణం అవుతున్నారని అంటున్నారు. ఇవన్నీ ఊహించిన మీదటనే చాలా డేరింగ్గా వైసీపీ అధినాయకత్వం టికెట్ల కసరత్తు మొదలుపెట్టి వేగంగా ముగిస్తోందని అంటున్నారు.